ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ధైర్యంగా ఉండడం అనేది, నిబ్బరం కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాల్సినటువంటి విషయం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా! నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రభు యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ అనేది ఎంతో అవసరమై ఉంటుంది. కృంగిపోవడం అనేది జరుగుతున్నప్పుడు దేవుడు మనకు తోడు ఉన్నాడనేటువంటి విషయాన్ని గ్రహించుకున్నప్పుడు ఎంతో బలాన్ని మనం పొందుకుంటాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నేను దేవుడు స్తుతింపబడునుగాక. కనుక రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నిటిలోనూ కూడా ఎంతో ధైర్యం, బలం అనేది అవసరమై ఉంది. పేతురైతే చెరసాల్లో బంధించబడి సంకెలతో కట్టబడి బలహీనమైనటువంటి పరిస్థితులు అతను ఉంటూ ఉన్నప్పుడు, అతని కొరకు సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సంఘమంతా ప్రార్థన చేస్తున్న అతనికి తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడు తనకి ఎలా విడిపిస్తున్నటువంటి విషయం అతని హృదయాన్ని కలవరపరచవచ్చు. ఎందుకంటే చెరసాల్లోంచి బయటికి వెళ్ళడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. కానీ అతను ఉండినటువంటి గదిలో వెలుగు ప్రకాశించింది. దేవుని యొక్క దూతే అతన్ని సజీవంగా బయటికి తీసుకుని వెళ్ళడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి విషయంలో తనకు మొరపెట్టే వారు అందరికీ కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మొర ఆలకిస్తాడు. ఖచ్చితంగా ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా దేవుడైతే కృపనిస్తాడు. ఇంతవరకు ఆయన చేసినటువంటి మేలుని బట్టి వాటిని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు కూడా దేవుడు ఎలాగైతే కృప చూపించాడో అంతకంటే అధికంగా కృప చూపించి ఇంకా నడిపించడానికి ఆయన శక్తిమంతుడే అన్నారు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాల్లో, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవాని ఆశ్రయించే వారిని విడిచిపెట్టేవాడు కావున నీ నామమును ఎరిగి వారిని నమ్ముకొందురు. కనుక ప్రభు అయితే ఎన్నడూ కూడా విడిచిపెట్టి ఉండలేదు. ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తూనే ఉన్నాడు. నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో నిన్ను బలపరిచి కృప చూపించి నడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. పిల్లల ఎగ్జామ్స్ విషయంలో కానీ, ఆర్థిక సంబంధమైన విషయంలో కానీ, ఇంకా అనేకులతో పోరాటం విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, అన్ని విషయాల్లో ఎన్నో రకాల వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉండడం వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులను బట్టి కానీ, మానసికమైనటువంటి బలం లేక ఉన్నటువంటి అనేక మంది గురించి కానీ, ఉదయకాలంగా కానీ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం అనేది ఎంతో అవసరమైంది. నిబ్బరం కలిగి ముందుకు కొనసాగవలసినటువంటి అవసరత కూడా ఉంది. భయాన్ని జయించగలిగితే సమస్త విషయంలోనూ సమాధానం పొందుకుంటాం. ఆ భయం పోవాలంటే ప్రభువు మనతో ఉన్నారనేటువంటి ఇంతవరకు నడిపించిన దాన్ని బట్టి ఆయన సన్నిధిని ఇంకా మనం ఆనందించేటువంటి వారుగా ఉండాలి. కనుక నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆయన లేఖనాలు చదువు, ధ్యానించు, సహవాసం నిలిచి ఉండు. వీలైతే ఆయన చేసిన మేలు అనేకులకు సాక్ష్యంగా నువ్వు పంచుతూ ఉండు. ఏదో ఒక రకంగా ఆయన సన్నిధి నీతో ఎల్లప్పుడూ ఉండేలాగా నువ్వు శ్రద్ధ తీసుకోగలిగితే ప్రభు ఖచ్చితంగా నీకు ఎలా తోడై ఉన్నారనేటువంటి నిబ్బరం నీకు ఖచ్చితంగా కలుగుతుంది. ప్రభు ఈ ఉదయకాలాన్ని తండ్రి నీ దయగలిగిన నస్తరుగా అప్పగించుకుంటుండగా ప్రతి ఒక్కరికి నిబ్బరం దయచేసి సమాధానం కలుగజేసి వారికంటే ముందుగా నీవు ఉన్నావు కనుక తండ్రి అది వారు గ్రహించుకునేలాగా ప్రత్యక్షతను దయచేయండి నాయన. ఎవరైతే నీతో సహవాసం చేస్తారో ప్రభు అటువంటి వారికి నిబ్బరముగా ఉండడం అనేది నువ్వు ఖచ్చితంగా నేర్పిస్తావు తండ్రి. అటువంటి స్థితిలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడేలా సహాయం దయచేయమని, మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.